వచ్చిన ప్రతి బిడ్డకు విడుదల కలుగునుగా. ఇప్పుడు ఈ సమయంలో దైవజనులందరికీ, కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ, ఆయా ప్రాంతాల నుండి, గ్రామాల నుండి, సంఘాల నుండి వచ్చినటువంటి ప్రజలందరికీ కల్వరి గాస్పెల్ హీలింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున, మన ఆత్మీయ తల్లిదండ్రుల తరఫున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. కనుక దేవుడు ఇంతవరకు ఈ యొక్క 50 దినముల ఉపవాస ప్రార్థన కోడికను ఎంతగానో అద్భుతకరంగా దేవుడు జరిగించినందుకు దేవాదేవునికి మహిమ కలుగునుగాక. పాటల్లో, ఆరాధనలో దేవుడు ఎంతగానో తోడున్నాడు, నడిపించినందుకు దేవునికి వందనాలు. ఆత్మీయతను నిలబెట్టుకొని కనుక తిరిగి నెహెమ్యా కాలంలో దేవుడు ఏ విధంగా పడగొట్టబడ్డ యెరూషలేమును తిరిగి కట్టాడు, ఈనాడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి మన జీవితాలను కట్టుకోవడానికి దేవుడు కృప చూపించినందుకు దేవాదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కనుక ఈ సభ కొరకు ప్రయాసపడ్డ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే ఆత్మీయ తల్లిదండ్రులు సాక్ష్యంలో తెలియపరిచారు. ఈ 50 దినాలు ఆత్మీయ తండ్రి మరి ఉపవాసములో ఉండి ప్రార్థనలో దేవునితో గడుపుతూ ఆత్మీయ తండ్రి మనందరి కోసము ప్రార్థించాడు. ఆత్మీయ తల్లి కనుక ప్రతి దినము కనుక మరి ఇటు ప్రార్థనలు జరుపుతూ, మరి పరిచర్యను చూసుకుంటూ, పనులను చూసుకుంటూ ఆత్మీయ తల్లి కూడా ఎంతగానో ప్రార్థించి ప్రయాసపడ్డది. కనుక ఇంకా మరి ప్రే టవర్ కొరకు, కోనపురంలో కట్టబడ్డటువంటి ప్రే టవర్ కొరకు ప్రయాసపడ్డ వారందరినీ దేవుడు దీవించును గాక. ఇంకా ఈ సభ కొరకు ఆర్థికంగా కానీ, ఇంకా పని పరంగా కానీ అనేక విధాలుగా ఈ టెంట్లో సహకరించినటువంటి ఆ యొక్క బాబాల కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. కెమెరా విషయంలో సహకరించిన రాజన్న కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. మనకు ఆర్థికంగా బలపరిచినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. అన్ని విధాలుగా సహకరించిన అందరికీ ఆత్మీయ తల్లిదండ్రుల పక్షమున మా హృదయపూర్వకమైన వందనాలు. కనుక మరొక పక్క సౌండ్ సిస్టమ్ కానీ, మరి వాయిద్యాలు, మరి ఇశ్రాయేల్ అన్నకు తండ్రి జాయికి వారిని కూడా దేవుడు దీవించును గాక. ఈ సభ ఇంత ఘనంగా జరగడానికి కనుక సహాయం చేసిన దేవాది దేవునికి, ప్రార్థించినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కల్వరి గాస్పెల్ హీలింగ్ ప్రేయర్ మినిస్ట్రీ తరఫున ఆత్మీయ తల్లిదండ్రుల పక్షమున మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమె